ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్‌ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్‌లో నుంచి చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా? మనకి చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులుంది. ఇప్పుడు ఇదే 8 ఇంచులు మనకి ఇక్కడ కూడా రావాలి. చూడండి, ఇక్కడ మనం చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. అంటే షోల్డర్ ఖర్చుతో కలిపి కోల్చుకోవాలి. చూసారా? మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 8:30 ఇంచులొచ్చింది. కానీ మనకెంత రావాలి? 8 ఇంచులు రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ అనేది హాఫ్ ఇంచి ఎక్కువొచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ హాఫ్ ఇంచ్‌ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, మనం చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం గదా! ఇప్పుడు 5:30 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1:30 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్‌ని కలుపుతూ చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చంక రౌండ్‌ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి 8 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా! మనం చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు ఎక్కువ తక్కువలొచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఈ చంక డౌన్‌ని తగ్గించుకోవడం గానీ, లేదా పెంచుకోవడం గానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మనం ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్‌ని కట్ చేసేటప్పుడు ఈ చంక రౌండ్ అనేది షోల్డర్ ఖర్చుతో కలిపి కొలుచుకోవాలి. అదే నడుము కొలత ఆధారంగా బ్లౌజ్‌ని కట్ చేస్తున్నామనుకోండి, అలాంటప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఈ షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. అర్థమైంది కదా! ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.